మనం ఒక గదిని శుభ్రం చెయ్యాలంటే చీపురు తీసుకుని చెత్తను బయటకు ఊడుస్తాం. అది కంటికి కనిపించే ఒక స్పష్టమైన చర్య. ఒక భౌతిక వస్తువును శుభ్రం చేయడం చాలా సులభం. అవును, భౌతిక ప్రపంచంలో జరిగే మార్పులను మనం నేరుగా చూడగలం. కాని అదృశ్యంగా ఉండే మన మనసులోని గందరగోళాన్ని, మురికిని ఎలా శుభ్రం చెయ్యాలి? ఎప్పుడూ ఆలోచనలతో, ఆందోళనలతో అలజడిగా ఉండే మనసును ఒక క్రమపద్ధతిలో గాఢమైన ప్రశాంతత వైపు ఎలా నడిపించాలి? ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఈ అంశాన్నే అన్వేషించబోతున్నాము. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ అన్వేషణకు మన ముందున్న ప్రధాన ఆధారాలు విముక్తి మగ్గా అనే అత్యంత ప్రాచీనమైన మాన్యువల్ మరియు త్రిపీటకాలయోని అపారమైన జ్ఞానసంపద. ఒక ఉదాత్తమైన వ్యక్తుల సమూహం అంటే సంఘం యొక్క సుగుణాలను స్మరించుకోవడం ద్వారా మనసు ఏ విధంగా అద్భుతమైన ఏకాగ్రతను సాధిస్తుందో మనమీరోజు డీకోడ్ చేస్తాము. ఇది కేవలం ఒక సైద్ధాంతిక చర్చ కాదు, ఇది మనసుకు సంబంధించిన ఒక ఖచ్చితమైన ఇంజనీరింగ్. నిజమే. విముక్తి మగ్గా అందించే ఈ విశ్లేషణ మనస్సు పనితీరుకి సంబంధించిన ఒక స్పష్టమైన మార్గదర్శి. ప్రాచీన కాలంలో రాయబడిన ఈ మాన్యువల్స్ కేవలం తాత్విక గ్రంథాలు కావు. అవి మానవ మనస్సు ఎలా పరిణామం చెందుతుందో దశలవారీగా వివరించే ఖచ్చితమైన రోడ్ మ్యాప్స్. అంటే ఒక ఆలోచనాత్మక స్థితి నుండి గాఢమైన నిశ్శబ్దంలోకి మనస్సు ఎలా మారుతుందో ఇవి వివరిస్తాయి. మనస్సును బలవంతంగా అణిచివేయడం ద్వారా కాకుండా దానికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా మార్పు ఎలా సాధ్యమవుతుందో త్రిపీటకాలలోని బుద్ధుని బోధనలు చాలా శాస్త్రీయంగా చూపుతాయి. ఖచ్చితంగా. ఈ శాస్త్రీయ విధానాన్ని మనం మొదటి దశ నుండి పరిశీలిద్దాం. ఇక్కడ నాకొక ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఒక ఉదాత్త సమూహం యొక్క మంచి లక్షణాలను, వారి సుగుణాలను స్మరించుకోవడం వల్ల మనస్సులో అంతటి శక్తివంతమైన మార్పు ఎలా వస్తుంది? చాలా సహేతుకమైన ప్రశ్న. ఒకరి గురించి సానుకూల ఆలోచన చేయడమనేది మన సొంత మనస్సులోని అలజడిని ఎలా తగ్గిస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం పాలి గ్రంథాలలోని ఒక ముఖ్యమైన భావనను చూడాలి. ఈ ప్రక్రియను పాలి భాషలో సంఘానుస్సతి అని పిలుస్తారు. సంఘానుస్సతి అంటే దీనిని సాధన చేసే విధానంలో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా? ఉంటుంది. ఒక భిక్షువు ఉదాత్త శిష్యుల సమూహం అనగా ఆ సంఘం యొక్క సుగుణాలపై నిరంతరం ప్రత్యవేక్షణ చేస్తాడు. ప్రత్యవేక్షణ అంటే కేవలం ఆ లక్షణాలను పైపైన గుర్తు చేసుకోవడమేనా, లేక ఇంకేదైనా లోతైన అర్థముందా? పైపైన గుర్తు చేసుకోవడం కాదు. ప్రత్యవేక్షణ అంటే ఆ ఉన్నతమైన లక్షణాలను అత్యంత స్పష్టతతో మనస్సులో నిలుపుకొని విశ్లేషించడం. భిక్షువు ఇలా నిరంతరం చేసినప్పుడు మనస్సులో ఒక అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. విముక్తిమగ్గ గ్రంథం దీనిని సద్దా అని పేర్కొంటుంది. సద్దా, దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది గుడ్డి నమ్మకమా? ఎంతమాత్రం కాదు. సద్దా అంటే ఆధారాల్లేని గుడ్డి నమ్మకం కాదు. దీనిని మనం శ్రద్ధ అని అర్థం చేసుకోవాలి. ఈ శ్రద్ధ అనేది మనస్సును కప్పి ఉంచిన సందేహాలను పారత్రోలి మనస్సును అంతర్గతంగా అత్యంత ప్రకాశవంతం చేసే ఒక అద్భుతమైన శక్తి. అంటే శ్రద్ధ అనేది మనస్సులోని మురికిని తొలగించే ఒక ఉత్ప్రేరకం లాంటిదన్నమాట. దీనిని ఊహించుకోవడానికి నాకొక చక్కటి ఉదాహరణ గుర్తుకొస్తోంది. చెప్పండి, ఆ ఉదాహరణ ఏమిటో వినాలనుంది. ఒక పాత్రలో బాగా కలకబారిన నీరు ఉందనుకుందాం. ఆ నీటిలో ఒక ప్రత్యేకమైన రసాయనం లేదా గింజను వేసినప్పుడు నీటిలో తేలియాడుతున్న మట్టి కణాలన్నీ అట్టడుగున చేరిపోయి పైన కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే మిగులుతుంది గదా? అవును, నీరు పూర్తిగా తేటపడుతుంది. సరిగ్గా అలాగే ఈ శ్రద్ధ వల్ల మనసు కూడా ప్రకాశవంతమవుతుంది. మనసులోని సంక్లిష్టతలు అనే మట్టి కణాలు అట్టడుగున చేరిపోయి స్వచ్ఛత మాత్రమే మిగులుతుంది. బుద్ధుని బోధనల ప్రకారం మనసు ఇలాగే శుద్ధి అవుతుంది. ఇది చాలా లోతైన మరియు ఖచ్చితమైన ఉదాహరణ. మనసులోని మాలిన్యాలు అట్టడుగును చేరినప్పుడు ఆ స్పష్టత దానంతటా అదే వస్తుంది. కానీ ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. నీరు తేటబడటం ఒక ఎత్తు, ఆ స్వచ్ఛతను అలాగే నిలకడగా ఉంచడం మరో ఎత్తు. మళ్ళీ ఏదైనా అలజడి జరిగితే అట్టడుగునున్న మట్టి పైకి వస్తుంది గదా? నిజమే. బాహ్య వాతావరణం వల్ల మళ్లీ అలజడి రేగే ప్రమాదముంది. మరి ఈ ప్రకాశవంతమైన స్థితిని ఎటూ చెదరకుండా నిలకడగా ఉంచడంలో ఈ ప్రాచీన పద్ధతి ఎలాంటి వ్యూహాన్ని సూచిస్తుంది? మనసు మళ్లీ పాత స్థితికి వెళ్లకుండా ఎలా ఆపాలి? ఇక్కడే స్మృతి అనే భావన తెరపైకి వస్తుంది. ఆ స్వచ్ఛతను కాపాడే ఒక రక్షణ కవచమే స్మృతి.
స్మృతి అంటే నిరంతరమైన ఎరుక్క లేదా మైండ్ఫుల్నెస్ కదా. ఇది ఆ రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుంది? ప్రకాశవంతమైన మనసు బాహ్య ప్రపంచంలోని పరధ్యానాలకు లోను కాకుండా ఈ స్మృతి ఒక బలమైన లంగరులా పనిచేస్తుంది. భిక్షువు తన మనసును సంఘం యొక్క సుగుణాలపై కేంద్రీకరించి ఈ స్మృతిని నిలుపుకుంటాడు. అప్పుడు ఆ నిరంతర ఎరుక వల్ల మనసు స్థిరత్వం పొందుతుందన్నమాట. అవును, ఆ ప్రత్యవేక్షణ వల్ల కలిగే ఒక స్వచ్ఛమైన ఆనందం మనస్సును పూర్తిగా నింపుతుంది. మనస్సు ఆనందంతో నిండి ఉన్న ఆ సమయంలో పంచ నీవరణాలు వాటంతటవే తమ ప్రభావాన్ని కోల్పోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం స్పష్టత కోరుకుంటున్నాను. ఈ పంచ నీవరణాలు అంటే మనసును పట్టి పీడించే 5 ప్రధాన అవరోధాలే కదా? ఖచ్చితంగా అవే 5 మానసిక అవరోధాలు. ఈ అవరోధాలు మనసుకు సహజంగా ఉండే బలహీనతలు. వాటిని తొలగించడమంటే మనసులో ఒక కోరిక లేదా ఒక ఆందోళన వచ్చినప్పుడు వాటిని గట్టిగా అదిమిపెట్టడమా? ఈ ప్రాచీన పద్ధతిలో అవరోధాలను బలవంతంగా అడిచివేస్తారా? లేదు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. త్రిపీటక బోధనల ప్రకారం ఇది అణచివేత ప్రక్రియ ఎంతమాత్రం కాదు. ఇది చాలా సహజమైన మానసిక పరిణామం. ఒక రకమైన స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. స్థానభ్రంశం అంటే ఒకదాన్ని తీసేసి ఇంకోదాన్ని పెట్టడం. ఇది ఎలా జరుగుతుందో కొంచెం వివరంగా చెబుతారా? ఆ 5 అవరోధాలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. తప్పకుండా. మొదటిది కామచ్ఛంద, అనగా ఇంద్రియపరమైన కోరిక. రెండవది వ్యాపాద, అనగా ద్వేషం లేదా కోపం. ఈ రెండూ మనకు చాలా సుపరిచితమైనవే. మరి మిగతా మూడేమిటి? మూడవది థీనామిద్ధ, అనగా బద్ధకం మరియు జడత్వం. నాలుగవది ఉద్ధచ కుక్కుచ్చ, అనగా ఆందోళన మరియు అశాంతి. ఇక ఐదవది విచికిచ్ఛ, అనగా సందేహం. ఇవన్నీ మనం ప్రతిరోజూ అనుభవించేవే. మరి ఒక ఉదాత్త సమూహం యొక్క గుణాలను స్మరించుకోవడమనేది ఈ నిర్దిష్టమైన సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది? దీని వెనుకున్న మానసిక యంత్రాంగం ఏమిటో విశ్లేషిద్దాం. చాలా స్పష్టమైన యంత్రాంగముంది. మనసు ఒకేసారి 2 వ్యతిరేక స్థితులలో ఉండలేదు. భిక్షువు ఉదాత్త గుణాలపై తీవ్రమైన ప్రత్యవేక్షణ చేసినప్పుడు ఆ ప్రక్రియకు చాలా మానసిక శక్తి అవసరమవుతుంది. అంటే మనసు పూర్తిగా ఆ గుణాలను విశ్లేషించడంలో బిజీగా ఉంటుందన్నమాట. అవును, ఆ చురుకైన ప్రమేయం వల్ల మనసులోని జడత్వం మరియు బద్ధకం, అదే థీనామిద్ధ, సహజంగానే మాయమవుతాయి. మనసుకు తగిన పని దొరికింది కాబట్టి బద్ధకం పారిపోతుంది. చాలా తార్కికంగా ఉంది. మరి కోరికల మాటేమిటి? ఆ ఉన్నతమైన గుణాల పట్ల కలిగే శ్రద్ధ వల్ల మనసులో ఒక లోతైన సంతృప్తి కలుగుతుంది. మనసు లోపలి నుండి సంతృప్తి చెందినప్పుడు బాహ్య ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న కోరిక, అనగా కామచంద, తన పట్టును కోల్పోతుంది. అద్భుతం! ఇక స్మృతి మనసును ఒకే చోట స్థిరంగా ఉంచుతుంది కాబట్టి ఆందోళన మరియు అశాంతి కూడా ఉండవు. ఉద్ధచ్చ కుక్కుచ్చకి చోటు లేదు. కరెక్ట్. అలాగే ఉదాత్తమైన వ్యక్తుల పట్ల గౌరవం ఉంటుంది కాబట్టి ఎవరి పట్ల ద్వేషానికి లేదా వ్యాపాదకు అవకాశం ఉండదు. మిగిలినది ఆఖరి అవరోధం, సందేహం లేదా విచికిచ్ఛ. ఇది ఎలా తొలగిపోతుంది? శ్రద్ధ వల్ల సత్యం పట్ల ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత రాగానే సందేహం పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఒక చీకటి గదిలోకి దీపం తీసుకురావడం లాంటిది. అంటే దీపం వెలగగానే చీకటి దానంతట అదే ఎలా స్థానం కోల్పోతుందో, ఈ 5 అవరోధాలు కూడా అలాగే అదృశ్యమవుతాయి. చీకటిని తరిమికొట్టడానికి చీకటితో పోరాడాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పారు. కేవలం సరైన ఆలోచనలతో మనస్సుకు పని కల్పిస్తే ఈ అవరోధాలు దానంతట అవే ఆకలితో నశించిపోతాయి. మనసును బలవంతంగా నియంత్రించాల్సిన పనే లేదు. అయితే ఇక్కడ తలెత్తే మరో ప్రశ్న ఉంది. ఈ 5 అవరోధాలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత మనసు ఏ స్థితికి చేరుకుంటుంది? భౌతిక ప్రపంచంతో మనసుకున్న సంబంధం పూర్తిగా తెగిపోతుందా? ఇది సాధనలో వచ్చే అత్యంత సున్నితమైన దశ. ఇక్కడ మనస్సు పూర్తి అపస్మారక స్థితికి లేదా బాహ్య ప్రపంచం ఏమాత్రం తెలియని ట్రాన్స్లోకి వెళ్లదు. అంటే బాహ్య ప్రపంచం గురించి స్పృహ కొనసాగుతుందనే చెప్పాలి. అవును, ఈ క్రమబద్ధమైన ప్రత్యవేక్షణ ప్రక్రియ చివరకు మనసును ఉపచార సమాధి అనే స్థితికి తీసుకువెళుతుందని విముక్తిమగ్గ స్పష్టం చేస్తుంది. దీనిని ఆంగ్లంలో థ్రెష్హోల్డ్ కాన్సంట్రేషన్ అంటారు. థ్రెష్హోల్డ్ కాన్సంట్రేషన్ అంటే ఒక గడప లేదా వాకిలి వద్ద ఉన్న స్థితి, పూర్తిస్థాయి శోషణ లేదా అత్యున్నతమైన ధ్యాన స్థితులకు చేరే ముందుండే ఒక వాకిలి లాంటిది. ఖచ్చితంగా. ఇది ఫుల్ అబ్జార్ప్షన్ కాదు. వాకిలి వద్ద మనసు నిలిచి ఉండే ఒక సున్నితమైన సమతుల్యత. వాకిలి వద్ద ఉండడమంటే లోపలికి వెళ్ళకపోవటం,
అలాగని పూర్తిగా బయట ఉండకపోవడం. ఈ సమతుల్యత ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇక్కడ ధ్యామ వస్తువు ఆ సంఘం యొక్క సుగుణాలు. ఇది ఒకే బిందువు మీద దృష్టి పెట్టేంత చిన్నది కాదు. అనేక సుగుణాలను మనసు ఒకదాని తర్వాత ఒకటి స్మరించుకుంటూ ఉంటుంది. అంటే మనసుకు ఒక విస్తృతమైన అంశం మీద ధ్యాస ఉందన్నమాట. మనసు పూర్తిగా ఒకే ఆలోచనలో శోషించబడదు. కానీ ఉపచార సమాధిలో మనసు అసాధారణమైన ప్రశాంతతను పొందుతుంది. పంచనీవరణాలు పూర్తిగా నిద్రాణమై ఉంటాయి. అవరోధాలు లేవు కాబట్టే మానసిక కల్లోలాలు అసలే ఉండవు. అదే సమయంలో అత్యంత సున్నితమైన స్పష్టమైన ఆలోచనలు చేయగల సామర్థ్యాన్ని మనసు తనలో నిలుపుకుంటుంది. ఖచ్చితంగా. ఈ ఉపచార సమాధిని ఒక అనుభూతిగా అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరం. ఈ వాకిలి వద్ద ఉన్న స్థితిని అర్థం చేసుకోవడానికి నాకొక దృశ్యం గుర్తొస్తుంది. ఒక పురాతన ప్రశాంతమైన గుడిగడప మీద నిలబడినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుందాం. చెప్పండి. ఆ అనుభవం ఎలా ఉంటుందో వివరిస్తే మరింత స్పష్టత వస్తుంది. మనం ఆ గుడివాకిలి మీద నిలబడినప్పుడు మనం లోపలికి వేస్తున్న అడుగుల చప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది. కాని లోపల ఉన్న గాఢమైన నిశ్శబ్దం మనసును పూర్తిగా ఆవరిస్తోంది. చాలా ప్రశాంతమైన దృశ్యమిది. ఒక నైపుణ్యం గల శిల్పి ఒక అద్భుతమైన విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అతని పూర్తి ఏకాగ్రత ఆ ఉలి, ములికి మీద, ఆ రాయి మీద మాత్రమే ఉంటుంది. అతనికి ఆ పనిలో గాఢమైన ప్రశాంతత, ఒక లీనత ఉంటుంది. అవును, అతని ధ్యాసంతా ఆ కళమీదే ఉంటుంది. కాని అదే సమయంలో తన చుట్టూ ఉన్న గాలి, వర్షపు చినుకుల శబ్దం అతనికి చాలా సున్నితంగా నేపథ్య సంగీతంలా తెలుస్తూనే ఉంటాయి. ఆ బాహ్య స్పృహ అతని ఏకాగ్రతను ఏమాత్రం చెడగొట్టదు. ఉపచార సమాధి కూడా సరిగ్గా ఆ శిల్పి పొందే సున్నితమైన సమతుల్యత లాంటిదే కదా? ఆ పోలిక 100% సరిపోతుంది. ఆ శిల్పికి తన పని పట్ల ఉన్న ఏకాగ్రతే ప్రధానం. చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం ఒక సున్నితమైన స్పృహ మాత్రమే. ఉపచార సమాధిలో కూడా మనస్సు అంతర్గత ప్రశాంతతలో స్థిరంగా ఉంటుంది. బాహ్య పరధ్యానాలు ఆ స్థితిని కదిలించలేవు. అదొక అద్భుతమైన మానసిక సమతుల్యక. స్థితికి చేరుకున్న తర్వాత తదుపరి ప్రయాణం ఎలా ఉంటుందో వివరించేటప్పుడు ప్రాచీన మాన్యువల్స్ ఒక ప్రత్యేకమైన శైలిని అవలంబిస్తాయి. విముక్తి మగ్గలో ఈ విభాగానికి ముగింపుగా ఒకే ఒక్క వాక్యం కనిపిస్తుంది. ఒకే ఒక్క వాక్యమా? అదేమిటి? ఆ వాక్యమేమిటంటే, మిగిలినవి పైన పూర్తిగా బోధించినట్లే. ప్రాచీన గ్రంథాలు ఇలాంటి శైలిని ఎందుకు ఉపయోగిస్తాయో మనం విశ్లేషించాలి. అదొక ఆసక్తికరమైన అంశమే. ఒక పెద్ద ప్రక్రియను వివరిస్తూ వచ్చి మధ్యలో మిగిలినది ముందు చెప్పినట్లే అని వదిలేయడం ఎందుకు? ప్రతిదీ మళ్ళీ వివరంగా చెప్పొచ్చు కదా? ఇది వారు బద్ధకంతో చేసిన పని కాదు. దీని వెనుక ఒక లోతైన శాస్త్రీయ దృక్పథముంది. మనస్సు యొక్క పరిణామనం అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని వారు దీని ద్వారా స్పష్టం చేస్తున్నారు. అంటే ఇది కారణం మరియు ప్రభావం మీద ఆధారపడి పనిచేసే ఒక ఖచ్చితమైన యంత్రాంగమని వారు చెబుతున్నారా? ఖచ్చితంగా. బుద్ధుని సుగుణాలపై ప్రత్యవేక్షణ చేసినా, లేదా ధమ్మంపై ప్రత్యవేక్షణ చేసినా, ఎప్పుడైతే మనసు ఉపచార సమాధిని చేరుకుంటుందో ఆ తదుపరి ఉత్పన్నమయ్యే మానసిక స్థితులు ఒకేలా ఉంటాయి. అర్థమైంది. ఏ దారిలో ప్రయాణించినా ఆ శిఖరాన్ని చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం ఒకటే అని వారు పరోక్షంగా చెబుతున్నారు. మరి ఆ తదుపరి ఏ ఏ స్థితులు ఉత్పన్నమవుతాయి? ఉపచార సమాధికి చేరుకున్న తరువాత మనస్సులో పీతి అనగా శరీరమంతటా వ్యాపించే ఒక స్వచ్ఛమైన ఆనందం ఉత్పన్నమవుతుంది. పీతి. ఆ ఆనందం తర్వాత ఇంకేదైనా మార్పుంటుందా? ఉంటుంది. ఆ తర్వాత పసద్ధి అనగా అంతరాయం లేని గాఢమైన ప్రశాంతత వికసిస్తుంది. ఈ ఆనందం మరియు ప్రశాంతత మనసును పూర్తిగా శాంతపరుస్తాయి. అప్పుడు మనసు మరింత లోతైన ఏకాగ్రతకు సిద్ధమవుతుందన్నమాట. అవును, ఇవి క్రమంగా జ్ఞానోదయానికి దారితీసే విశ్లేషణాత్మకమైన వివేకానికి భూమికను సిద్ధం చేస్తాయి. బుద్ధఘోషుడు రాసిన విశుద్ధి మగ్గ వంటి ఇతర ప్రఖ్యాత ప్రాచీన గ్రంథాలలో కూడా మనస్సు యొక్క ఈ ప్రయాణాన్ని ఇదే విధంగా ధృవీకరించారు. సరైన ఉష్ణోగ్రత, సరైన మూలకాలు కలిసినప్పుడు ఒక రసాయన చర్య ప్రతిసారి ఒకే ఫలితాన్నిస్తుంది కదా? ఇది కూడా అంతే శాస్త్రీయంగా ఉంది. ముమ్మాటికి అంతే. సరైన ప్రత్యవేక్షణ మరియు స్మృతి ఉన్నప్పుడు మనసు ఖచ్చితంగా ఈ ఉన్నత స్థితులకే చేరుకుంటుందని ఈ మాన్యువల్స్ మనకొక స్పష్టమైన భరోసానిస్తున్నాయి. ఈ అద్భుతమైన విశ్లేషణనంతటినీ ఒక క్రమంలో చూస్తే మనసును ప్రశాంతపరచటమనేది ఎప్పుడో అదృష్టం కొద్దీ జరిగే అద్భుతం కాదని అర్థమవుతుంది. ఇది ఒక స్పష్టమైన సాధన చేయదగిన విధానం. అవును,
ప్రతి అడుగు మరో అడుగుకు ఎలా పునాది వేస్తుందో మనం చాలా స్పష్టంగా చూశాము. ఉదాత్తమైన వ్యక్తుల గుణాలపై చేసే ప్రత్యవేక్షణతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆ లోతైన స్మరణ నుండి ఉద్భవించే శ్రద్ధ మనసులోని అపోహలను పారద్రోలి దాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆ తరువాత ఆ తేటబడిన మనసును స్మృతి తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఈ సానుకూల శక్తుల చురుకైన పనితీరు వల్ల పంచనీవరణాలు అనబడే 5 అవరోధాలు వాటంతట అవే నశించిపోతాయి. ఎప్పుడైతే అవరోధాలు తొలగిపోతాయో అప్పుడు మనసు ఉపచార సమాధి అనే ఒక అత్యంత ప్రశాంతమైన, సున్నితమైన వాకిలి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి ఆనందం మరియు ప్రశాంతత వైపు ప్రయాణం దానంతట అదే కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ మానవ మనసు యొక్క సామర్థ్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం. త్రిపీఠాకాలలోని ఈ ప్రాచీన విజ్ఞానం ఒక వ్యక్తి తన అంతర్గత ప్రపంచాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో ఒక ఖచ్చితమైన శాస్త్రంలా వివరించింది. సంక్లిష్టమైన ఆలోచనల నుండి అత్యంత సూక్ష్మమైన ఏకాగ్రతలోకి ఎలా ప్రవేశించాలో నేర్పించింది. మనస్సు అనేది మనం నియంత్రించలేని ఒక అడవి గుర్రం కాదని, సరైన కారణాలను సృష్టించడం ద్వారా దానికి సరైన ఫలితాలను రాబట్టవచ్చని ఈ అన్వేషణ స్పష్టం చేసింది. నిజమే. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక గొప్ప జీవన సత్యం. ఈ లోతైన మరియు ప్రశాంతమైన ప్రయాణాన్ని ముగించే ముందు అధ్యయనం చేసే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఒక అంశాన్ని ప్రస్తావించాలి. త్రిపీఠకాలలోని బోధనల ప్రకారం ఒక వ్యక్తి దేని గురించి పదే పదే ఆలోచిస్తాడో, దేనిపై ఎక్కువగా ప్రత్యవేక్షణ చేస్తాడో అతని మనసు క్రమంగా అదే ఆకారాన్ని సంతరించుకుంటుంది. చాలా లోతైన మాట ఇది. మనసు తన ఆలోచనల రూపాన్నే తీసుకుంటుంది. ఒక ఉదాత్త సమూహం యొక్క సుగుణాలను నిరంతరం స్మరించడం ద్వారా భిక్షువు తన మనసును 5 అవరోధాల నుండి విముక్తం చేసి అంతటి గాఢమైన ప్రశాంతతను పొందగలిగాడు. మరి ఆధునిక జీవితంలో మనం దేనిపై ప్రత్యవేక్షణ చేస్తున్నామో? ఇదొక పెద్ద ప్రశ్న. మనం నిరంతరం చుట్టూ ఉన్న ప్రపంచంలోని కలతలపైనే దృష్టి పెడుతున్నామా అని ఆలోచించుకోవాలి. అవును, నిరంతరం ఇతరుల లోపాలను, ప్రపంచంలోని కలతలను, ద్వేషాలను మాత్రమే మనసులో నింపుకుంటే మన మనసు కూడా ఆటోమేటిక్గా ఆ కలతలకు ప్రతిరూపంగానే మారుతుంది. మనసు అనేది మనం దేనిని ప్రతిబింబిస్తే అదే అవుతుందన్నది ఎంతటి శక్తివంతమైన సత్యం! ఖచ్చితంగా. మన భవిష్యత్తు మనస్సును నిర్మించే ముడిసరుకు మన ప్రస్తుత ఆలోచనలే. అద్భుతంగా చెప్పారు. ఈ లోతైన మరియు సత్యమైన ఆలోచనను మీ అందరి అంతరంగ పరిశీలనకు వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన, లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం.